ప్రపంచమంతా ఫాదర్స్ డే అంట. ఫాదర్స్ డే. మన ఫాదర్ ఎవరు? యేసయ్య. మన కన్న తండ్రి ఎవరంటే యేసయ్య. మనల్ని పుట్టించిన వాడు ఎవరంటే యేసయ్య. మనల్ని కలిగి చేసిన దేవుడు ఎవరంటే యేసయ్య. అయితే హృదయపూర్వకమైన కృతజ్ఞతలు, హృదయపూర్వకమైన స్తుతులు దేవునికి చెల్లించి హృదయపూర్వకంగా దేవుని వైపు చూద్దాం. మనం వెనగలేని వారమైనప్పుడు కూడా, ఎందుకో పనికిరాని వారమైనప్పుడు కూడా దేవుడు మనల్ని ప్రేమించి తన వాత్సల్యతను మన నూతనపరిచి మనకి ఇచ్చినటువంటి ఈ చక్కని రోజులను బట్టి, చక్కని మాసాలను బట్టి, ఈ మంచి సంవత్సరాన్ని బట్టి మనసారు దేవుని వైపు చూద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మనసులో నుంచి, హృదయంలో నుంచి ఆ దేవుని వైపు చూడండి, దేవుని స్తుతించండి, కనపరచండి, ఆరాధించండి, మనసుగా నామాన్ని చెప్పి పోడండి. ఆయన సన్నిధి మన మధ్యలో ఉంది, ఆయన ప్రసన్నత మన మధ్యలో ఉంది కనుక ప్రభు వైపు చూడు. హల్లెలూయా, హల్లెలూయా. కరుణగల యేసయ్యా, ఈ జీవితానికి నిర్దేశించిన బట్టే పాడి మనసారి ప్రభుని మహిమ పలుకుతాం. కరుణగల యేసయ్యా,
కరుణగల యేసయ్యా. రెండు చేతులు పైకెత్తి ఈ జీవితానికి నీవే చాలునై, ఈ జీవితానికి నీకు చాలు. కరుణగల యేసయ్యా, ఈ జీవితానికి నీవే చాలునై. మరోసారి చెప్తామా? కరుణగల యేసయ్యా, ఈ జీవితానికి నీవే చాలునై. మరోసారి కరుణగల యేసయ్యా, ఈ జీవితానికి నీవే చాలునై. నీ ప్రేమే చూపకపోతే నేనేమైపోదునా, నీ కృపయే లేకపోతే నీ ప్రేమే చూపకపోతే నేనేమైపోదునా, నీ కృపయే లేకపోతే. నీ కృప లేకపోతే మా ఊపిరి లేదయ్యా. నీ కృప వల్లే మేము జీవిస్తున్నాం. నీ కృప లేకపోతే మేము ఏమి లేదు. హల్లెలూయా. మరొకసారి రెండు చేతులు పైకెత్తండి. కరుణగల యేసయ్యా, ఈ జీవితానికి నీవే చాలునయ్యా. కరుణగల యేసయ్యా, ఈ జీవితానికి నీవే చాలునయ్యా. నీ ప్రేమే చూపకపోతే నేనేమైపోదునా, నీ కృపే లేకపోతే నా ఊపిరి లేదయ్యా. నీ ప్రేమే చూపకపోతే నేనేమైపోదునా, నీ కృపే లేకపోతే నా ఊపిరి లేదయ్యా. కరుణగల యేసయ్యా, ఈ జీవితానికి నీవే చాలునయ్యా. అందరం ప్రార్థనలో ఉన్నాము. ఇతరం జీవం కలిగిన దేవుని వైపు పరిశుద్ధాత్మ దేవుని వైపు చూసి ప్రార్థన చేస్తున్నాము. ఈ వారంలో మనకు పుట్టినరోజు జ్ఞాపకం చేసుకుంటున్నారు. ఒక నూతన సంవత్సరానికి 2019 పిల్లలు ఒకసారి ప్రార్థన చేద్దాం. మా మనవరాలు, పెద్ద మనవరాలు